ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. అగ్రిగోల్డ్ భూముల కేసులో జోగి రాజీవ్ కు ఏసీబీ కోర్టు రిమాండ్. అక్రమాలకు కొమ్ము కాసిన అధికారుల సస్పెన్షన్. ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం. నెలాఖరులోగా ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వ నిర్ణయం. ఏపీ హైకోర్టు శాశ్వత జడ్జిలుగా జస్టిస్ జ్యోతిర్మయి, జస్టిస్ గోపాలకృష్ణ. కేంద్ర ప్రభుత్వానికి కొలీజియం సిఫార్సు. తెలంగాణలో రేపు 3వ విడత రుణమాఫీ. ఖమ్మం జిల్లా వైరా సభలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లో నేడు కాగ్నిజెంట్ నూతన ప్రాంగణానికి శంకుస్థాపన. విదేశీ పర్యటన నుంచి రాగానే సీఎం భూమి పూజ. తుంగభద్ర ఘటనతో అప్రమత్తమైన తెలంగాణ సర్కార్. అన్ని ప్రాజెక్టులు పరిశీలించాలని రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఆదేశం. దేశవ్యాప్త సమ్మెను విరమించిన రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్. వైద్యుల భద్రతకు కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లు వెల్లడి. జప్తులో ఉన్న అగ్రిగోల్డ్ భూముల్ని కబ్జా చేసి వేరొకరికి విక్రయించిన కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ తనయుడు రాజీవ్ కు విజయవాడలోని ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. విజయవాడ జిల్లా జైలుకు తరలించాలని ఆదేశించింది. ప్రభుత్వ జప్తులో ఉన్న అగ్రిగోల్డ్ భూముల కబ్జా విక్రయం వెనుక కుట్రకోణ ఉన్నట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు నిర్ధారించారు. ఈ వ్యవహారంపై 2023లోనే ఫిర్యాదులు అందిన అధికారులు తొక్కిపెట్టారు. సర్వే చేయకుండానే చేసినట్లు నివేదికలు ఇచ్చేసి రికార్డులు తారుమారు చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబం సాగించిన భూ కబ్జాలు ఏసీబీ, సిఐడి విచారణలో వెలుగులోకొస్తున్నాయి. విజయవాడ గ్రామీణ మండలం అంబాపురంలో జోగి రమేష్ కుటుంబం ప్రభుత్వం జప్తు చేసిన అగ్రిగోల్డ్ సంస్థకు చెందిన 2160 గజాల స్థలం కొని తిరిగి వెంటనే విక్రయించి సొమ్ము చేసుకుంది. సర్వే నంబర్ 88లో 3800 గజాల స్థలాన్ని 2014లో మహాలక్ష్మి ప్రాపర్టీస్ పేరిట అడుసుమిల్లి మోహన్ రామదాసు కొన్నారు. అందులో 2022లో జోగి వెంకటేశ్వరరావుకు 1086 గజాలు, జోగి రాజీవ్ కు 1074 గజాలు విక్రయించారు. అయితే తమ దస్తావేజుల్లో సర్వే నంబర్ తప్పుగా నమోదైందని స్వీయ సవరణ పేరుతో జోగి వెంకటేశ్వరరావు, రాజీవ్ సర్వే నంబరు 87గా మార్చుకుని మళ్లీ రిజిస్టర్ చేయించారు. లింకు డాక్యుమెంట్లలో మాత్రం సర్వే నంబర్ 88గానే ఉంది. తర్వాత వీటిని వైకాపా కార్పొరేటర్ చైతన్యరెడ్డి కుటుంబీకులు, బంధువులకు సర్వే నంబర్ 87పై రిజిస్టర్ చేయించారు. అంబాపురం రీసర్వే నంబర్ 87లోని భూమి అల్లూరి కృష్ణమూర్తికి, అక్కడి నుంచి అగ్రిగోల్డ్ లో భాగస్వామి అయిన అవ్వా వెంకట శేషునారాయణకు విక్రయించినట్లు ఉంది. ఈ సర్వే నంబర్లోని 2293 గజాల స్థలాన్ని 2018, 2019లో హోంశాఖ జప్తు చేసింది. జోగి రమేష్ తనయుడు దీన్ని 2022లో కొని 2023లో విక్రయించారు. అంటే జప్తులో ఉన్న భూమిని కొని విక్రయించారు. క్షేత్రస్థాయి పరిశీలన లేకుండానే ఒక సర్వే నంబరు భూమి మరో సర్వే నంబర్లో ఉందని తేల్చే అధికారం భూ పరిపాలన ప్రధాన కమిషనర్కే ఉంటుంది. కానీ అన్ని లింకు డాక్యుమెంట్లలో సర్వే నంబర్ 88 ఉండగా స్వీయ సవరణ ద్వారా జోగి కుటుంబం మాత్రం 87గా మార్చేసింది. మండల రెవెన్యూ అధికారుల నుంచి రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల వరకు అంతా కళ్లు మూసుకుని జప్తులో ఉన్న భూముల్ని రిజిస్ట్రేషన్ చేసి అప్పగించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. అంబాపురంలో క్షేత్రస్థాయి సర్వే లేకుండా ఒక సర్వే నివేదికను రూపొందించి గ్రామ సర్వేయర్ దేదీప్యతో సంతకం చేయించారు. తర్వాత దీన్ని వెబ్లాండ్లో మార్చి డిప్యూటీ తహసీల్దార్ నుంచి ఆమోదం పొందారు. భూమి స్వాధీనానికి తహసీల్దార్ ఆదేశాలిచ్చారు. తహసీల్దారు లేఖ ఆధారంగా నున్నా సబ్ రిజిస్ట్రార్ నాగేశ్వరరావు స్వీయ సవరణ పేరుతో రిజిస్ట్రేషన్ చేసి దస్తావేజులిచ్చారు. ప్రభుత్వం జప్తు చేసిన తమ భూమిలో ప్రహరీ నిర్మిస్తున్నారంటూ అగ్రిగోల్డ్ యజమానులు విజయవాడ 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో 2023లో మార్చిలోనే ఫిర్యాదు చేశారు. కానీ అప్పటి పోలీసులు దాన్ని పట్టించుకోలేదు. జోగి రమేష్ నాడు మంత్రిగా ఉండడంతో దస్త్రాల్ని రెవెన్యూ అధికారులు కూడా తొక్కిపెట్టారు. ప్రభుత్వం మారాక పత్రికల ద్వారా ఈ విషయం వెలుగు చూసింది. తరువాత పోలీసులు దస్త్రం బయటకు తీశారు. సిఐడి, ఏసీబీ విచారణ మొదలై ఒక్కో విషయం వెలుగులోకొచ్చింది. జోగి కుటుంబం నుంచి 1668 గజాల స్థలం కొన్న వైకాపా కార్పొరేటర్ చైతన్యరెడ్డి కుటుంబీకులు మాత్రం మౌనంగానే ఉన్నారు.
అగ్రిగోల్డ్ భూముల కబ్జా వ్యవహారంలో జోగి రమేష్ తనయుడు రాజీవ్ను మంగళవారం ఏసీబీ అధికారులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా ఈ నెల 23 వరకు రిమాండ్ విధించింది. రాజీవ్తో పాటు సర్వేయర్ రమేష్కు న్యాయమూర్తి రిమాండ్ విధించారు. ఈ వ్యవహారంలో సబ్ రిజిస్ట్రార్ నాగేశ్వరరావు పాత్ర ఉన్నట్లు విచారణలో తేలింది. ఈ రిజిస్ట్రేషన్ల తర్వాత ఆయన్ను ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్గా నియమించారు. తహసీల్దార్ జాహ్నవిని బదిలీ చేయకుండా అదే పోస్టులో కొనసాగించారు. తమకు సంబంధం లేకుండానే సర్వే నెంబర్ మార్చారని మండల సర్వేయర్, తహసీల్దార్ జాహ్నవి అధికారులకు చెప్పినట్లు తెలిసింది. గ్రామ సర్వేయర్ మాత్రం తాను సర్వే చేయలేదని వాంగ్మూలమిచ్చినట్లు సమాచారం. ఇప్పటికే గ్రామ సర్వేయర్ దేదీప్య, డిప్యూటీ తహసీల్దార్ విజయ్ కుమార్లను సస్పెండ్ చేశారు. మండల సర్వేయర్ రమేష్ సస్పెన్షన్ కు సిఫార్సు చేశారు. ఈ వ్యవహారంలో మరికొందరిపైన వేటు పడనున్నట్లు తెలిసింది. అసలైన అసైన్డ్ భూముల లబ్ధిదారుల ప్రయోజనాల కోసమే ఫ్రీహోల్డ్ చేసిన అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లు 3 నెలలు నిలిపివేశామని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు కుట్రపూరితంగా ఎస్సీ ఎస్టీల అసైన్డ్ భూములను చౌకగా కొట్టేశారని మండిపడ్డారు. అసైన్డ్ చట్టానికి సవరణ వస్తుందని ముందే తెలుసుకుని తక్కువ ధరలకే భూములను కొనేశారని ధ్వజమెత్తారు. నిబంధనలకు విరుద్ధంగా అనర్హులకు అసైన్డ్ భూములను ఫ్రీహోల్డ్ చేశారని దుయ్యబట్టారు. కొన్ని ప్రభుత్వ భూములను కూడా నిషేధిత జాబితా నుంచి ఫ్రీహోల్డ్ చేశారని తెలిపారు. ఫ్రీహోల్డ్ పేరుతో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు. సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో అరెస్టు విషయంలో న్యాయస్థానం నుంచి రక్షణ పొందాక మాజీ మంత్రి జోగి రమేష్ దర్యాప్తునకు సహకరించడం లేదని పోలీసుల తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా హైకోర్టుకు నివేదించారు. ముందస్తు బెయిల్ పిటిషన్పై త్వరగా విచారణ జరపాలని కోరారు. జోగి రమేష్ తరపు సీనియర్ న్యాయవాది పొన్నబోలు సుధాకర్ రెడ్డి మాత్రం వ్యక్తిగత కారణాలతో మంగళవారం వాదనలు వినిపించడం సాధ్యం కాదన్నారు. మరో రోజుకు విచారణ వాయిదా వేయాలని కోరారు. అందుకు అంగీకరించిన న్యాయమూర్తి జస్టిస్ వీఆర్కే కృపాసాగర్ విచారణను ఈ నెల 22కు వాయిదా వేశారు. అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను మరోసారి పొడిగించారు. ఆంధ్రప్రదేశ్లో ఆహార శుద్ధి, ఆక్వా, ఖనిజ రంగాల ఆధారిత పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఒక్కో పార్కు 100 ఎకరాల విస్తీర్ణం చొప్పున మొత్తం 100 పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ఏపీలో ఓడరేవులు, విమానాశ్రయాలు, పారిశ్రామిక పార్కులపై 100 రోజుల కార్యాచరణపై సమీక్షించిన సీఎం పారిశ్రామిక పార్కుల ఏర్పాటు కోసం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలన్నారు. రాష్ట్రంలో ఏ ప్రాంతాల్లో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందో గుర్తించి ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన విజయవాడ మల్లవల్లి పారిశ్రామిక పార్కులో పూర్తిస్థాయి కార్యకలాపాలు జరగాలని ఆదేశించారు. ఉపాధి అవకాశాలు, సంపద సృష్టి కేంద్రాలుగా పోర్టుల నిర్మాణం చేపట్టాలని సూచించారు. పీపీపీ విధానంలో సమీకృత ఓడరేవుల అభివృద్ధికి తగిన మాస్టర్ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. రహదారులు, రైలు మార్గాల ద్వారా పోర్టు హింటర్లాండ్లను అనుసంధానించాలన్న సీఎం సమీకృత ఓడరేవుల నిర్మాణం జరిగినప్పుడే ఎగుమతి ఖర్చులు తగ్గి ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని చెప్పారు. వైసీపీ సర్కారు నిర్లక్ష్యంతో పడకేసిన పర్యాటక రంగానికి పూర్వ వైభవం తేవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పర్యాటక రంగ అభివృద్ధిపై సచివాలయంలో సమీక్ష నిర్వహించిన ఆయన ఋషికొండ ప్యాలెస్ కోసం పెట్టిన ఖర్చులో సగం కూడా గత వైసీపీ ప్రభుత్వం పర్యాటక శాఖకు పెట్టలేదని సీఎం ఆక్షేపించారు. 2014-2019 మధ్య పర్యాటక రంగంలో కాంపౌండ్ వార్షిక వృద్ధి 20.6% ఉంటే 2019-2024 మధ్య అది 3.3% పడిపోయిందని చెప్పారు. తెలుగుదేశం హయాంలో పర్యాటక శాఖపై 880 కోట్లు ఖర్చు చేస్తే వైసీపీ ప్రభుత్వం 213 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని వివరించాడు. నాడు పర్యాటకాన్ని ప్రోత్సహించేలా 105 ఈవెంట్లు నిర్వహిస్తే గత 5 ఏళ్లలో 44 మాత్రమే నిర్వహించారని వివరించారు. కరోనా కన్నా గత ప్రభుత్వ అసమర్థత వల్లే రాష్ట్ర పర్యాటక రంగానికి ఎక్కువ నష్టం జరిగిందన్నారు. తెలుగుదేశం హయాంలో ఒప్పందం చేసుకున్న ప్రాజెక్టులను మళ్లీ పట్టాలు ఎక్కించాలని, పెట్టుబడిదారులతో మాట్లాడి కొత్త ప్రాజెక్టులు తీసుకురావాలని అధికారులకు సీఎం సూచించారు. శ్రీశైలంలో టెంపుల్, వాటర్, అటవీ టూరిజం అభివృద్ధి చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం పర్యాటక అభివృద్ధికి ఇచ్చే 300 కోట్ల రూపాయల నిధులతో శ్రీశైలం, రాజమండ్రి, గోదావరి ప్రాంతం, సూర్యలంక బీచ్ లో టూరిజం ప్రాజెక్టులు పూర్తి చేయాలని నిర్దేశించారు. తెలంగాణలో రేపు 3వ విడత రుణమాఫీ జరగనుంది. ఇప్పటికే 2 విడతల్లో 1.5 లక్షల వరకు ఉన్న రైతుల పంట రుణాలను మాఫీ చేసిన ప్రభుత్వం రేపు 3వ విడతగా 2 లక్షల రూపాయల వరకు ఉన్న రుణాలను మాఫీ చేయనుంది. ఖమ్మం జిల్లా వైరాలో జరగనున్న కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి 2 లక్షల రూపాయల లోపు రుణాలను మాఫీ చేయనున్నారు. రేపు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఎగురవేసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి వైరా వెళ్లనున్నారు. అక్కడ సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవం అనంతరం జరిగే బహిరంగ సభలో రైతు రుణమాఫీ చేయనున్నారు. రుణమాఫీ
రుణమాఫీకి అర్హమైన ఖాతాలు 32,50,000 ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటికే 2 విడతల్లో 17.55 లక్షల రైతుల కుటుంబాలకు 12,000 కోట్లకు పైగా రుణమాఫీ నిధులు జమ చేశారు. మూడో విడతలో 14,45,000 మంది రైతులకు రుణమాఫీ అవుతుందని అంచనా వేస్తున్నారు. ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిసెంట్ హైదరాబాద్లో ఏర్పాటు చేసే కొత్త క్యాంపస్ నిర్మాణానికి నేడు శంకుస్థాపన చేయనుంది. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో చేసుకున్న ఒప్పందం మేరకు 10 రోజుల్లోనే కొత్త క్యాంపస్ నిర్మాణానికి శ్రీకారం చుడుతోంది. మొత్తం 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త క్యాంపస్ ఏర్పాటు చేస్తామని, అదనంగా 15,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని కాగ్నిసెంట్ సీఈఓ రవికుమార్ ఒప్పందం సమయంలో తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజనీరింగ్, క్లౌడ్ సొల్యూషన్స్ సహా అధునాతన సాంకేతికతలపై కొత్త క్యాంపస్ పనిచేయనుంది. అమెరికా, దక్షిణ కొరియా పర్యటన ముగించుకొని ఈ ఉదయం హైదరాబాద్ చేరుకోనున్న సీఎం కాగ్నిసెంట్ సీఈఓ రవికుమార్ తో కలిసి కొత్త క్యాంపస్ శంకుస్థాపనకు హాజరవుతారు. 1994లో చెన్నై కేంద్రంగా ఆవిర్భవించిన కాగ్నిసెంట్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. హైదరాబాద్ లో 2002 నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఆ సంస్థకు ఇక్కడ దాదాపు 57,000 మంది ఉద్యోగులున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో కాగ్నిసెంట్ తెలంగాణ నుంచి 7,725 కోట్ల రూపాయల ఐటీ ఎగుమతులు చేసింది. తుంగభద్ర ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయిన నేపథ్యంలో తెలంగాణలోని అన్ని ప్రాజెక్టుల నిర్వహణ పరిస్థితిని పరిశీలించాలని రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీని ఆదేశించినట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సాధారణంగా వర్షాకాలం ముందు అన్ని రకాల పరిశీలన చేస్తారన్న ఆయన తాజా పరిస్థితుల్లో మరోసారి తనిఖీ చేయాలని చెప్పినట్లు ఆయన వెల్లడించారు. మేడిగడ్డలో అవకాశం లేకపోయినప్పటికీ అన్నారం, సుందిళ్లలో నీరు నిల్వ చేసే అంశంపై ఆరా తీసినట్లు మంత్రి పేర్కొన్నారు. 3 ఆనకట్టల్లోనూ సీకెంట్ ఫైల్స్ సమస్య తీవ్రంగా ఉందని ఎన్డీఎస్ఏ నిపుణులు స్పష్టంగా చెప్పారని మంత్రి పేర్కొన్నారు. 3 చోట్ల నీరు నిల్వ చేసే పరిస్థితి లేదని అన్నారు. మేడిగడ్డ డిజైన్, సీకెంట్ ఫైల్స్ నిర్వహణలో తీవ్ర లోపాలు ఉన్నాయన్న ఆయన నీరు నిల్వ చేస్తే మేడిగడ్డ ఆనకట్టుతో పాటు దిగువన ఉన్న ప్రాంతాలకు ప్రమాదం పొంచి ఉందని తెలిపారు. అలా నష్టం జరగాలని బీఆర్ఎస్ కోరుకుంటుందేమోనని వ్యాఖ్యానించారు. వైఫల్యానికి కారకులైన వారే తిరిగి తమను నిందించడం దారుణమని ఆక్షేపించారు. సుంకిశాల ప్రాజెక్టు డిజైన్ చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వమే అని పేర్కొన్నారు. ఇటీవలి ఘటనలో జరిగిన నష్టాన్ని పనులు చేస్తున్న సంస్థ భరిస్తుందని, 2 నెలల్లో మళ్లీ యథాతథ స్థితికి వస్తుందని ఉత్తమ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రభుత్వ శాఖల్లో బదిలీలకు కార్యాచరణ సిద్ధమవుతోంది. ఉద్యోగుల బదిలీలకు మార్గదర్శకాలు రూపొందిస్తున్నారు. రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మున్సిపల్, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ సహా వివిధ శాఖల్లోని ఇంజనీరింగ్ సిబ్బందిని బదిలీ చేసే అవకాశం కనిపిస్తోంది. బదిలీల నుంచి ఉపాధ్యాయులు, వైద్యారోగ్య శాఖ ఉద్యోగులను ప్రభుత్వం మినహాయించనున్నట్లు తెలుస్తోంది. ప్రజా సంబంధిత సేవల్లో ఉండే శాఖల్లో మాత్రమే బదిలీలకు అనుమతి ఇవ్వనున్నారు. బదిలీలకు సంబంధించి ఇవాళ జీవో వెలువడే అవకాశం ఉండగా ఈ నెలాఖరులోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏపీ హైకోర్టులో ప్రస్తుతం అదనపు న్యాయమూర్తులుగా పనిచేస్తున్న జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప, జస్టిస్ వెణుతురుమల్లి గోపాలకృష్ణరావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. మే 16న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏకగ్రీవంగా చేసిన తీర్మానం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. హైకోర్టు పంపిన ప్రతిపాదనల్లోని అన్ని కోణాలను దృష్టిలో పెట్టుకుని ఇద్దరు శాశ్వత న్యాయమూర్తులుగా నియమితులయ్యేందుకు తగినవారన్న అభిప్రాయానికి వచ్చినట్లు వెల్లడించింది. జస్టిస్ వెంకట జ్యోతిర్మయి స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి, జస్టిస్ గోపాలకృష్ణరావు స్వస్థలం కృష్ణా జిల్లా చల్లపల్లి. హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా వీరిద్దరి పేర్లను సిఫార్సు చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం 2023 జనవరి 10న సిఫార్సు చేయగా అదే నెల 24న వారి నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. 27న పదవీ ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో ఈడబ్ల్యూఎస్ కోటా కింద సీట్ల కేటాయింపు ఉత్తర్వులను నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ మెడికల్ విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. మెడికల్ సీట్లను పెంచి ఈడబ్ల్యూఎస్ కోటా కింద భర్తీ చేయాలని పిటిషనర్ వాదించారు. ప్రైవేటు కళాశాలల్లో సీట్లను పెంచకుండానే ఈడబ్ల్యూఎస్ కింద సీట్లు ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినట్లు వివరించారు. సీట్లు పెంచకుండా ఈడబ్ల్యూఎస్ కింద సీట్లు కేటాయిస్తే ఓపెన్ కేటగిరీ విద్యార్థులు నష్టపోతారని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. అందుకే జీవోను నిలిపివేస్తూ ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ మేరకు ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణ 6 వారాలకు వాయిదా వేసింది. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఓ పెట్రోలు రిఫైనరీ సంస్థ అధికారిని బెదిరిస్తూ మాట్లాడిన ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఇప్పటికే కుటుంబ విభేదాలతో వీధిన పడ్డ దువ్వాడ ఈ వివాదంతో మరింత ఇరుకున పడ్డారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం తలగాంలో దువ్వాడ సన్నిహితురాలు దివ్వల
మాధురికి చెందిన పెట్రోల్ బంకు ఉంది. దాని అనుమతులు తక్షణమే పునరుద్ధరించాలని సంబంధిత సంస్థకు చెందిన అధికారికి ఫోన్ చేసి బెదిరించారు. మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి రోజుకు 20,000 లీటర్ల ఇంధనం అవసరమవుతుందని, వెంటనే అనుమతులు పునరుద్ధరించాలని శ్రీనివాస్ ఆ అధికారిని హెచ్చరించారు. అయితే బంకు అనుమతులు ఎప్పుడో రద్దయినందున పునరుద్ధరణ సాధ్యం కాదని అధికారి చెప్పడంతో దువ్వాడ ఆ అధికారిని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే ఆయనకు అండగా ఉంటామని, అన్యాయం చేస్తే మాత్రం మౌనంగా ఉండబోమని ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత మొదటిసారి హైదరాబాద్కు వచ్చిన కృష్ణ మాదిగకు కార్యకర్తలు భారీ ర్యాలీతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం బషీర్బాగ్లోని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసిన మందకృష్ణ వర్గీకరణను స్వాగతించిన 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. మాదిగలకు ఎమ్మెల్యే, ఎంపీ పదవుల్లో అన్యాయం జరగడం వల్లే సీఎం రేవంత్ రెడ్డితో విభేదించానని, వర్గీకరణను ఆయన స్వాగతించడం వల్ల అభినందించానన్నారు. 2004లో వర్గీకరణ వ్యతిరేక తీర్పు వచ్చినప్పుడు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించలేదని, ఇప్పుడు నరేంద్ర మోదీ ప్రభుత్వం అఫిడవిట్ సమర్పించడం వల్లే సానుకూలత ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. నాడు చంద్రబాబు తీసుకొచ్చిన చట్టంతోనే నేడు న్యాయం జరిగిందన్నారు. 30 ఏళ్ల పాటు సుదీర్ఘ పోరాటం ఎంఆర్పీఎస్ చేస్తే ఈ ఎంఆర్పీఎస్ విజయం ఇప్పుడు సాధించినాక ఫలితాలు మాదిగలు ఉపకులాలు అనుభవించే సమయంలో ఒక్క అవకాశం కూడా సమాజానికి రాదని తెలిసిన మాదిగ జాతి యుద్ధం గెలవడంలో అతి కీలకమైన పాత్ర పోషించింది. సమాజంలో ఉండబడే అన్ని వర్గాల వాళ్ళు మనకు అండగా నిలబడ్డారు. నిన్నటి వరకు రేవంత్ రెడ్డి గారిని వ్యతిరేకించడానికి కారణం మనకు అన్యాయం జరగడం వల్ల, ఎమ్మెల్యే సీట్లు తగ్గడం వల్ల, ఎంపీ సీట్లు తగ్గడం వల్ల, కార్పొరేషన్ పదవుల్లో మనకు న్యాయం జరగకపోవడం వల్ల వర్గీకరణ అమలు చేస్తామంటే అభినందిస్తా. వర్గీకరణ కోణంలో నేను అభినందిస్తా. కానీ అన్యాయం జరిగిన కాడ ఉపేక్షించలేం కదా. భవిష్యత్తులో అన్యాయం చేస్తా అంటే మౌనం ఉండలేం కదా. ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో సీట్ల పెంపు, కుదింపు, కొత్త కోర్సులు ప్రారంభించే అంశంపై అనుమతులకు సంబంధించిన దరఖాస్తులను గంపగుత్తగా తిరస్కరించడానికి వీల్లేదని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు తేల్చి చెప్పింది. సహేతుక కారణాలు చెప్పకుండా యాంత్రికంగా తిరస్కరించినట్లుందని వ్యాఖ్యానించింది. కొత్త కోర్సుల అనుమతులకు సంబంధించి కాలేజీల దరఖాస్తుల్ని ప్రభుత్వం తిరస్కరించడాన్ని సమర్థిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. ఏఐసిటిఈ నుంచి ఆమోదం పొంది జేఎన్టీయూ నుంచి అనుబంధ గుర్తింపు తీసుకున్న తర్వాత ప్రభుత్వం అనుమతులు తిరస్కరించిందని ఇంజనీరింగ్ కళాశాలల తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. కొన్ని కళాశాలల్లో సీట్ల పెంపును నిరాకరించడానికి ఫీజు రీయింబర్స్మెంట్ వంటి ఆర్థిక పరిమితులే కారణం కాదని అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి వాదించారు. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులకు అనుమతిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందన్నారు. ఈ దశలో జోక్యం చేసుకున్న ధర్మాసనం సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును కొనసాగించలేమని, కాలేజీల దరఖాస్తులను పునః పరిశీలించి సరైన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వం నిరాకరిస్తే తామే తగిన ఉత్తర్వులు జారీ చేయాల్సి వస్తుందని పేర్కొంది. అవసరమైతే కౌన్సిలింగ్ తేదీలు సవరించుకోవాలని సూచించింది. కాలేజీల దరఖాస్తులను పునః పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ఏజీ చెప్పగా ధర్మాసనం అప్పీళ్లపై విచారణను ముగించింది. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు తీసుకున్న చర్యలపై వివరణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేటు కాలేజీలపై నియంత్రణ కోసం 1994లో తెచ్చిన జీవో, గత ఏడాది జారీ చేసిన ప్రొసీడింగ్స్ అమలుపై చర్యలను వివరించాలంటూ నోటీసులు జారీ చేసింది. ప్రైవేటు ఎయిడెడ్ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం, ఐసీడీఎస్ పథకం అమలుపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ప్రైవేటు పాఠశాలలపై నియంత్రణ కోసం తెచ్చిన జీవోను అమలు చేయడం లేదంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రైవేటు పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తున్న అధికారులు పట్టించుకోవటం లేదని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. ప్రైవేటు పాఠశాలలు ఏటా వార్షిక నివేదికల్ని ప్రభుత్వానికి పంపడం లేదన్నారు. ఇంజనీరింగ్ కోర్సులకే ప్రభుత్వం 1,60,000 ఫీజును పరిమితిగా నిర్ణయిస్తే పాఠశాలలు 8 లక్షల దాకా వసూలు చేస్తున్నాయన్నారు. ఫీజు నియంత్రణ కమిటీలను ఏర్పాటు చేయడం లేదన్నారు. జీవో ప్రకారం నిబంధనలు అమలయ్యేలా చూడాలని కోరారు. ఈ వాదనలు విన్న ధర్మాసనం ప్రతివాదులైన కేంద్ర, రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖలు, రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, జిల్లా విద్యాశాఖాధికారులు, ఆహార భద్రతా కమిషనర్ కు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తమ డిమాండ్లను అంగీకరించడంతో సమ్మెను విరమిస్తున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఫోర్డా పేర్కొంది. రోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఫోర్డాకు చెందిన పలువురు సభ్యులు నిన్న రాత్రి కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను కలిసి తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వైద్యుల భద్రత కోసం కేంద్ర రక్షణ చట్టాన్ని రూపొందించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రి అంగీకరించారని ఫోర్డా తెలిపింది. కమిటీలో ఫోర్డాకు చెందిన సభ్యులు ఉంటారని వెల్లడించింది.
15 రోజుల్లోగా దీనికి సంబంధించిన పనులు ప్రారంభమవుతాయని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని ఫోర్డా పేర్కొంది. కోల్కతాలో 31 ఏళ్ల ట్రైనీ వైద్య విద్యార్థినిపై అత్యాచారాన్ని నిరసిస్తూ ఫోర్డా నిరవధిక సమ్మెకు పిలుపునివ్వగా దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందక రోగులు ఇబ్బందులు పడ్డారు. బంగ్లాదేశ్లో ఆందోళనల పేరిట కొంతమంది విధ్వంసం సృష్టించారని మాజీ ప్రధాని షేక్ హసీనా ఆరోపించారు. హత్యలు, విధ్వంసకాండలో పాల్గొన్న వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బంగ్లాదేశ్ ప్రజలను ఉద్దేశించి షేక్ హసీనా చేసిన 3 పేజీల ప్రకటనను ఆమె తనయుడు సాజిబ్ వాజెద్ జాయ్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. తన పార్టీ నేతలు, కార్యకర్తలు, ఇతరులపై ఇటీవలి కాలంలో జరిగిన హింసాత్మక ఘటనలను ఉగ్రదాడులుగా షేక్ హసీనా పేర్కొన్నారు. ఈ ఘటనల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోయారన్న ఆమె ఈ నెల 15న బంగబంధు భవన్ వద్ద మృతులకు నివాళులు అర్పించాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. తనలాగే కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నట్లు షేక్ హసీనా పేర్కొన్నారు. తన తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ విగ్రహాన్ని కూల్చివేసిన ఘటనలో తనకు న్యాయం కావాలని డిమాండ్ చేశారు. దేశీయంగా రూపొందించిన దీర్ఘశ్రేణి గ్లైడ్ బాంబ్ గౌరవ్ను డిఆర్డీఓ తొలిసారి విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీర ప్రాంతంలో వాయుసేనకు చెందిన SU-30 MKI యుద్ధ విమానం నుంచి దీన్ని ప్రయోగించగా లాంగ్ వీలర్ దీవిలో ఉంచిన లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించింది. ఈ మేరకు రక్షణ శాఖ వెల్లడించింది. గ్లైడ్ బాంబును విజయవంతంగా ప్రయోగించినందుకు డిఆర్డీఓ, వాయుసేనకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు. సాయుధ బలగాల సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ పరీక్ష దోహదపడుతుందని పేర్కొన్నారు. దీర్ఘశ్రేణి గ్లైడ్ బాంబ్ గౌరవ్ను హైదరాబాద్కు చెందిన రీసెర్చ్ సెంటర్ ఇమారత్ అభివృద్ధి చేసింది. పారిస్ ఒలింపిక్స్లో తనపై అనర్హత వేటు వేయడాన్ని సవాల్ చేస్తూ రెజ్లర్ వినేష్ ఫోగాట్ చేసిన అప్పీల్పై తీర్పు మరోసారి వాయిదా పడింది. ఈ వ్యవహారంపై తీర్పును కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ కాస్ ఈ నెల 16కు వాయిదా వేసింది. అటు వినేష్ కోసం అందరూ ప్రార్థించాలని ఆమె తరపున వాదించిన సీనియర్ న్యాయవాది విదుష్పత్ సింఘానియా కోరారు. ఇక్కడ గెలుపు అవకాశాలు చాలా తక్కువని ఆయన అన్న వినేష్ ఫోగాట్ విషయంలో చరిత్రాత్మక తీర్పు ఇవ్వాలని న్యాయమూర్తిని కోరుతున్నామని చెప్పారు. అయితే ఇది కొంచెం కష్టమే అయినా ఏదైనా అద్భుతం జరగాలని ఆశిద్దామని తెలిపారు. వినేష్ ఫోగాట్కు ఒకవేళ మెడల్ రాకపోయినా ఆమె ఛాంపియన్ అని విదుష్పత్ సింఘానియా పేర్కొన్నారు.